ఇక్కడ వాక్యం చెప్తుంది. తన పొరుగు వారిని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దీనికి కూడా మనకి 10 కాన్ఫరెన్స్లో ఒక రెఫరెన్స్ ఉంది. నీ పొరుగు వారి దగ్గర నువ్వు దేనిని ఆశించకూడదు అని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. ఇప్పుడు మనది కాని దాని సరిహద్దుది, అక్కడ ఉంటున్న ఆ సరిహద్దు రాయిని మనము తీసినట్లయితే మనము శాపగ్రస్తులు అంటాం. ప్రియమైన వాళ్ళారా, మనము శాపగ్రస్తులు కాకూడదు. మనది కాని దానిని మనము అవసరం లేదు. మనకి అది ఎన్ని కోట్లైనా ఏమైనా కానీ మనది కానిది మనకు వద్దు. మనతో ఏముందో దాంతో సంతోషంగా ఉంటాం. దేవుడు నేను ఆశ్రయిస్తాను ఖచ్చితంగా. చూడండి ఏమవుతుందంటే, తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రియమైన వాళ్ళారా, గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడ్డివాడికి తనకు దారి చూపించమని అడిగితే తను వెళ్ళవలసిన త్రోవలో కాక కొంతమంది మూర్ఖపు ఆలోచనలు కలిగి వారిని వేరే డైరెక్షన్లో నడిపిస్తారు. కామెడీ చేసుకోవడానికి, నవ్వుకోవడానికి. అలాంటి వారు ఏమవుతారంట? శాపగ్రస్తుడంట. గుడ్డివాడు త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రియమైన వాళ్ళరా, తండ్రి లేని వానికే కానీ విధవరాలికే కానీ న్యాయము తప్ప తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చూడండి, తండ్రి లేనివారు విధవరాలని మరి వారికి న్యాయము తప్పి తీర్పు తీర్చివాడు శాపగ్రస్తుడని వాడు చెప్పుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి తల్లిదండ్రులు లేని వారి పట్ల మనం కనికరపడాలి. మరి విధవరాల పట్ల కనికరపడాలి. అలాంటిది మనకి ఇంకొక బైబిల్లో ఒక మాట ఉంటుంది. నిజమైన భక్తి ఏమనగా తల్లిదండ్రులు లేని వారిని విధవరాలను ఆదరించడమే అని ఒక వాక్యం ఉంది. అలాంటి నీవు వారి పక్షమున నీవు తీర్పు తీర్చువాడు అన్నప్పుడు, అంటే వారికి అనుకూలంగా వారికి చేయవలసిన మేలు చేయకుండా మనము వారికి ఇంకా బాధలోనికి మనము తీర్పు తీర్చే వారిగా ఉంటే మనము శాపగ్రస్తులు అవుతాం. ప్రియమైన వాళ్ళరా, తండ్రి లేని వానికి కానీ విధవరాలికే కానీ న్యాయము తప్పి, అంటే ఏమైతే వాళ్ళకి రావాల్సిన న్యాయము ఉంటుందో ఆ న్యాయము రాకుండా చేసే వాళ్ళకి వారిని ఏమంటారంట? శాపగ్రస్తులను పడుతుంది అంటారు. ప్రియమైన వాళ్ళరా, మనము అలా ఉండకూడదు. మనము మేలు చేసే వారిగా ఉండాలి. కానీ ఎప్పటికైనా కానీ మనం చేతనైతే మనం మేలు చేయాలి, లేకపోతే చేతులు కట్టుకుని గమ్మును నిల్చోవాలి. అంతేగాని మన ద్వారా ఎవరిని శిక్షించద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. మీకు చేతి కాలేదని చెప్పండి, అంతే అయిపోయి. అంతట్లో వాళ్ళు క్లారిటీ ఉంటారు, మన వల్ల కాలేదని మనకి క్లారిటీ ఉంటుంది. అతను మన పైన డిపెండ్ కావట్లేదు, తను వేరే దారి ఏమో చూసుకుంటాడు. అయితే చేద్దాం, లేకపోతే సైలెంట్గా ఉన్నాం. కానీ నువ్వు చేయకపోతే అది తప్పు. అలా చేయకూడదు. ఇక్కడ అదే ఒక వాక్యం ఉంటుంది. నువ్వు వారికి కావాల్సిన న్యాయం జరగవలసిన ఉండగా నువ్వు ఆ న్యాయం తీర్చకపోతే మనము ఏమంటారు? శాపగ్రస్తులు మనం పడతామంట. అలానే తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రియమైన వల్లరా, కొందరు మానవులు మరి
తల్లితో కానీ తన పిన్నమ్మతో కానీ వారి యొక్క పెద్దమ్మతో కానీ చేయరాని కార్యములు వారితో శయనించకూడదు. అలాంటి వారు శాపగ్రస్తులు అనబడతారు. చూడండి, తన తండ్రి భార్యతో, అంటే సొంత తల్లి కావచ్చు, పిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఎవరైనా వారితో శయనించకూడదు అని బైబిల్ క్లియర్గా చెప్తా ఉంది. కానీ మనలో కొంతమంది మానవులు ఇలాంటి దుష్కార్యములు చేస్తుంటారు. ఇలాంటి వారికి ఏమవుతుందంటే వారు శాపగ్రస్తులు అనబడతారు. ప్రియమైన వాళ్ళరా, ఏ జంతువుతోనైనాను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ప్రియమైన వాళ్ళరా, నేను మీకు ఈ లింక్స్ అన్ని మరీ మీకు పంపిస్తాను. ఇది రెండు చేసే అంటే రెండు పంపించడం మరియు చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. నేను మీకు తర్వాత పంపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏ జంతువుతోనైనాను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారు. ప్రియమైన వాళ్ళరా, మనలో కొంతమంది, లోకంలో ఉంటున్న కొంతమంది వారు జంతువులతో శయనిస్తూ ఉంటున్నారు. నీ కొరకు మానవుడు అయిన నీ కొరకు దేవుడు నిన్ను అలానే ఊరికే వదిలేయలేదే. మొదట పుట్టింది దేవుడు ఆదామును అలానే వదిలేలేదు దేవుడు. ఆదాముకి ఏమిచ్చాడు? సాటైన సహాయం ఎవరిచ్చాడు? నీ కొరకు ఒకరిని ఏర్పరిచినప్పుడు, మగవారికి ఆడవారిని ఏర్పరిచినప్పుడు, ఆడవారికి మగవారిని ఏర్పరిచినప్పుడు జంతువులు కడుపుకోవాల్సిన అవసరం ఏమో. జంతువులు కడుపుకోవాల్సిన అవసరం. జంతువులు కాడిపోయిన వాడు శాపగ్రస్తుడు అనబడతాడని బైబిల్ లేఖనం క్లియర్గా తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళు ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనము మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు ఈ విషయం. ఎందుకంటే మనకు జ్ఞానం లేకపోతే మనం అలాంటి తప్పిదాలు చేస్తామేమో. జ్ఞానం లేకపోతే ఇలాంటి తప్పిదాలు చేస్తామేమో. ఆల్రెడీ చాలా మంది చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఏ జంతువుతోనైనానో, ఎటువంటి జంతువు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, గుర్రం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ జంతువుతోనైనానో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇది కూడా ఎలాంటి దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆనాడే కాదు, ఇది ద్వితీయోపదేశ కాండం అంటే ఎప్పుడు చాలా పాతకాలం. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు, ఇలాంటి పనికిమాల ఆలోచనలు చేస్తూ వారు జీవిస్తున్న వారు మన మధ్యలోనే ఉంటున్నారు. అంటే మన విలోకంలో ఉంటున్నాం. ఏమైనా వల్ల తన ఏమంటున్న వాక్యము, తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఇలాంటివి మనము చేయకూడదు. చెల్లిని చెల్లిగా చూడాలి, అన్నను అన్నగా చూడాలి, తమ్ముడిగా చూడాలి, అక్కను అక్కగా చూడాలి. అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. ప్రేమ వస్తుంది. అలా చేసిన వారు శాపగ్రస్తులు అనబడతారని బైబిల్ లేఖనం క్లియర్గా తెలుస్తున్నది. అలానే తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని చెప్పవలెను. ఆమేన్ అనవలెను. అత్తతో కూడా ఎలాంటి మనం ఒకసారి బాగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజలస్లో ఇలా రావడానికి గల కారణం కూడా ఇలాంటి వికృత శాస్త్రాల వల్లనే మోస్ట్లీ అయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫుల్ అడ్వాన్స్డ్ LGBTQ అని, లేకపోతే ఇంకోటి అని, ఆడవాళ్ళకి పెళ్లి చేసుకోవడం కానీ, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ, ఇలాంటి విచిత్ర అసలు మానవుడికి రావాల్సిన ఆలోచన కూడా కాదు అవి. అంతకు మించి మూర్ఖపు ఆలోచన.
అలాంటి వారు ఉంటున్నారు అక్కడ. వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. అందుకనే మన రీసెంట్గా ఎలక్ట్ అయినటువంటి ట్రంప్ దర్ ఆర్ ఓన్లీ 2 genders, మేల్ ఫీమేల్, థర్డ్ జెండర్ లేదు అని చెప్పేశాను, ఓన్లీ ఫీమేల్స్. కానీ ఇక్కడ ఏమైనా మన కాడ మన బైబిల్లో థర్డ్ జెండర్ని కూడా మరి రెఫర్ చేయబడతాం. ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు, థర్డ్ జెండర్ కూడా ఉంది బైబిల్. ఓకే, మన ఏ మానవుడిని త్రోసి వేసే దేవుడు మన దేవుడు కాదు. అందరినీ ప్రేమించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఇక్కడ కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడే మనము దేవుని ప్రేమను పొందుకోగలం. దేవుని ప్రేమను నిర్లక్ష్యపరచకూడదు. మనం ఒకసారి ముందుకెళ్దాం. చాటున 24వ వచనం, 27వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారు. మనం ఎవరైనా పక్కన ఎవరికి తిరగడం పడా కొట్టాము, మనం శాపగ్రస్తులంట. చూడండి ఎంత అసలు మనం కొట్టము సామాన్యంగా, అయినా కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చి మనం కొట్టినా మనం శాపగ్రస్తులంట. ఎంతటి అంటే దేవుడు ఎంత డీటెయిల్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. చూడండి ఎంత డీటెయిల్డ్గా. కొట్టగలిగితే ముందుగానే కొట్టు, ఇక్కడ నాకు లేదు, నేను నా విజయలేదు అనుకోండి. చూడండి చాటుగా, చాటుగా ఇంకా మీనింగ్ అంటే కొట్టగలిగితే ముందుగానే కొట్టు, ముందుగానే కొట్టు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్, మరి కైండ్ ఇన్ఫర్మేషన్. దాంట్లో ఏమైనా ఎడిట్ పెట్టేసాను. చూడండి, చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని వెళ్ళడం. ఎవరిని కూడా మనము చాటుగా మనము కొట్టకూడదు. అలాంటి వాడు శాపగ్రస్తుడు అనబడతాడు. 25వ వచనం చూసుకున్నట్లయితే, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని వెళ్ళడం. అపరాధి అంటే ఎటువంటి పాపం చేయని వాడు, వాడికి ప్రాణహాని తలపెట్టు వాడు శాపగ్రస్తుడని బైబిల్ దగ్గర క్లియర్గా సెలవుస్తున్నది. ప్రేమైన వల్ల ఈ వీధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఒకసారి చదవండి 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవటం వలన వాటిని సిద్ధపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చూడండి, cursed be he that confirms not all the words of this law to do them. ఇవన్నీ తెలిసి కూడా వీటి ప్రకారం జీవించకపోవడము వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మనం ఇవన్నీ విన్నామా, వీటిలో ఏదైనా మనం చేసాము, ఏదైనా సైలెంటిక్స్ పక్కపై కొట్టాము, అయిపోయి మన శాపగ్రస్తుడు. అలా మంచి మనం ఏమైనా జస్ట్ ఎడిట్ దూరం కొట్టాలనుకుంటే ముందుగానే డైరెక్ట్గా కొట్టండి, తగ్గుతుంది. అంటే తగ్గుతుందంటే అవి కాదు, వాడు ఒక 3-4 ఏళ్ళు వేస్తే మనం ఒక ఏటు అయినామా, ఎవరైనా ఒక్క ఏటన్నా పడదా అట్లీస్ట్ దిక్కు మనం కట్టండి ఇవ్వలేమా, ఇవ్వగలం. అసలు మనల్ని తక్కువ తెలుసుకోవడం ఎప్పుడు మనం ఫుల్ మన చుట్టూ మనం పురికి ఉంటున్నాం, కానీ ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది, మామూలు ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని చూసాము, ఇప్పుడు యుద్ధము కత్తి ఎత్తకుండానే యుద్ధం అయిపోయింది. అర్థమైందా? ఒక ప్లేస్లో మన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, అపోనెంట్ కింగ్డమ్ వాళ్ళు వచ్చారు, మనల్ని చేద్దామని దూత అట్లా తిరుగుతుందంటే అయిపోయి 100%.
అందరూ చనిపోతారు. అర్థమైందా? అలాంటి దేవుడు మన దేవుడు. మైటీ గాడ్ ఈస్ వెరీ పవర్ఫుల్. దేవుడి శక్తి నీకు వచ్చిందండి. ఇప్పుడు శాంసంగ్ ఉన్నాడు, ఎంత బలమైనటువంటి వాడు. ఇలాంటి నాలా మానవుడే కదా, కానీ అలాంటి బలం ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చినాడు. కానీ తన ట్రబుల్ అంటే తన యొక్క వీక్నెస్ అంటే తన యొక్క స్ట్రెంగ్త్ని ఎప్పుడైతే రివీల్ చేస్తాడో, తన యొక్క ఆ స్పిరిట్ వెళ్ళిపోతున్నాడు. తను మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా నాకు ఒక్కసారి నా శక్తిని నాకు ఇవ్వమంటే ఏమవుతుంది? మళ్ళీ దానికి ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. ఏం చేస్తాడు? అప్పుడు మొత్తంని ఆ యొక్క బిల్డింగ్ ఉంటుంది, మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. అదే మీకు విజువలైజేషన్కి వెళ్ళాలా? ఓకే, అలా దేవుడు మనల్ని అలాంటి టైం వచ్చిందని ఎవరైనా మనం కొట్టే టైం దేవుడు మనకు శక్తి ఇస్తాడు. మనము కొట్టగలం. మనం కూడా విజన్ టు ప్రిపేర్. అందుకే నేను ఒకసారి అది కూడా ఎడిట్ కూడా అప్పుడప్పుడు అనుకుంటాను. మనది గాస్పల్ టీం అంటే ఇవన్నీ ఆలోచన మనం ఎప్పుడైనా గాస్పల్ పోయినప్పుడు మన పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జరిగింది మన ఒక వాస్తవాన్ని చంపేశారు. స్టీఫెన్ గ్రహాం సింగ్ అతను పిల్లలతో హ్యాపీగా జాలీగా ఉంటున్న టైంలో, ఇంకా మేడం అవుతున్న టైంలో అలా అటాక్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఒకరిని ఇద్దరిని హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు అందరూ ముగ్గురు వచ్చినారనుకోండి, ఏం హ్యాండిల్ చేస్తాం మనము? అంటే మనం చాలా వైస్గా ఉండాలి అనే ఆలోచన. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ మనం ఎప్పుడైనా గాజులు బతికిపోతాం. మనకంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాలి. వెహికల్ ఇట్లా బట్ట పక్కన పైన పట్టపట్ట హెలికాప్టర్ అది గిన్నెలని వింగ్స్ ఉంటాయి, అది పైకి సరఫరా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకా ఇంకో బట్ట పక్కనే అట్లా పట్టపట్ట అందరూ దగ్గర ఉన్న అందరూ పట్టపట్ట దూరం వెళ్ళిపోతాం. ఇది కూడా ఏంటంటే ఎదురు చెప్పండి, 7 గంటల అక్కడ కట్ చేస్తారు. ఓకే, అలా సరఫరాని ఇట్లా పైకి లేదు అక్కడే చెప్తాను. ఇలాంటి ఆలోచనలు శామన్ కూడా అంటున్నాడు. ఇలా కొన్ని క్రియేటివ్గా చెప్తాడు. శామన్ అనుకుంటున్నాను, శామన్ అంటే అవన్నీ చాలా బడ్జెట్ కొనుక్కున్న పనులు. ఇప్పుడు మనం కొంత బడ్జెట్ మనకున్న బడ్జెట్తో మనం ఓకే రైట్. సో ఇలాంటివన్నీ మనం తెలిసి కూడా మనం చేస్తే ఏమంటా మనము శాపం వస్తాం. ప్రేమ వల్ల ఇంకోటి దేవుడు ఎటువంటి వాడు అంటే కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనలు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తున్నాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చూడండి ఇక్కడ ఏమంట? న్యాయమును బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడంట. ఏది న్యాయం? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానంటే నీ పట్ల ఏం నీకు కొద్దిగా కనికరం ఏం చూపించాను. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఒకడును మళ్ళీ నెల ఆయన తన ఖడ్గమును ఎదురుపెట్టును, పదును పెట్టును, తన విల్లు ఎక్కిపట్టి దానిని సిద్ధపరిచినాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచున్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. అబద్ధమును కలిగినాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. ఎస్, వాడిని రోచించిన బలత్కారము వారి నడినెత్తి మీదనే పడును.
చూడండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఎస్ 7th చాప్టర్ 11th వర్స్. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎటువంటి వివక్ష ఉండదు. ప్రియమైన వాళ్ళ మన యేసయ్య అనేది నేను అనుకున్నాను. జడ్జిమెంట్ ముందు వెళ్ళినప్పుడు నిన్ను ప్రేమించే యేసయ్య కూడా న్యాయాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం వి షుడ్ బి వెరీ అవేర్. ఈ అంశం మనకు తెలియకుండా మనం అట్లనే ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ చాలామంది ఏమంటారంటే నేను కూడా మంచమంటే అనుకోండి చనిపోయేటప్పుడు కుమారుని క్షమించంటే అయిపోయిందని కదా, మొత్తం అన్ని క్లోజ్ అయిపోతుంది అని అనుకున్నాను. లాస్ట్ మంత్ ఇంకా చనిపోదామని తెలిసిపోతుంది కదా, కొన్ని 5 సెకండ్ల 5 మినిట్స్ ఏమో ఉంటుంది కదా చనిపోయే మూమెంట్లో. వాన పాపం ఆ టైం లేకపోతే పోదాం దేవుడి దగ్గర పోతాం డైరెక్ట్గా. వరా పాపి నరకానికి పో అన్నాడు. ఎట్లా అంటే అదే మనం ఎప్పుడు మరణం సంభవిస్తామని తెలియదు. మనం ప్రిపేర్ కూడా రోజు ప్రభావ నేను క్షమించు నేను రాత్రి మనం చెప్పుకొని ఉదయం వేసాను ప్రభావ థ్యాంక్ యూ నన్ను లేపినందుకు. అమ్మ చెప్పుకోవాలా పడుకున్నట్టే పోయినా మనం ఎవరు తెలుసు మనకి, మనం గెస్ చేయలేం కదా. అస్సలు గెస్సింగ్లో ఉంటుందన్న. ఇప్పుడు మన ఇక్కడ పిల్లడు ఉన్నాడు అంటే వాడు కొద్దిగా అల్లరిగా ఉన్నాడు. పాపం చనిపోయినాడు పిల్లడు ఇక్కడ మరి మన చర్చి కడే. నాకు తెలియదు అంటే ఆ పిల్లడి పేరు తెలియదు. యంగ్ ఏజ్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా చనిపోతాడు? అస్సలు అన్బిలీవబుల్ కదా. పాపం ఎంత లైఫ్ ఉంది పిల్లడు, మంచి రైల్వే జాబ్, ఎంత బ్యూటిఫుల్ ఉండేది. కానీ తెలియదు ఎప్పుడు ఎవరికి మరణం సంభవిస్తుందో. అలా ఇంట్లో హ్యాపీగా ఉన్నాడు, మంచిగా పడుకున్నాడు, పోయింది అన్నాడు. ఇప్పుడు 5 డే మార్నింగ్ లేలేదు, ఏదో ఒకటి డిస్టర్బ్ తెలుసు మనకి. అదే ఏదన్నా చెప్పాడు తెలుసు మనకి. కానీ ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఎంత షార్ట్ టైంలో అయిపోయింది. సో మనం అలా ఇప్పుడు మనం అనుకోకూడదు అన్నమాట. నాకు 5 మినిట్స్ టైం ఉంటుంది అప్పుడు చెప్తున్నాంలే. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే బాగా ఎవరో మొత్తం ఎంజాయ్ చేసేసేసి లాస్ట్ ఇంకా వృద్ధాప్యం ఉంటుంది కదా, ముసలితనం. ఇప్పుడు కూడా మనం మొదలుకుంటున్నది అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు ఏం నా దేవుని పరిచయం ఇవన్నీ అంటారు అని అంటాను. ఇంకా లోకం చాలా మంది అనుభవించండి అంటాను. వాళ్ళు ఏం రాదు, నేనే చెప్పాను అని అప్పుడు ఏం సాక్ష్యం ఏం రాదు. నీ టైం ఉన్నప్పుడే నువ్వు చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఆయన ఏమైనా వస్తాడా, నేనే చెప్పినా కొద్దిగా ఎంజాయ్ చేయమని మీరు చెప్తాడు. ఏం లేదు ఏమంతా అతని రికమెండేషన్ ఏం పనిచేయదు. దేవుడి ముందర దేవుడే ఆల్మైటీ, వీళ్ళంతా ఊరికే ఏం లేదు. సో మనం ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం పడకూడదు, నిర్లక్ష్యం చేయవద్దు. 12వ వచనం సార్, ఇఫ్ హీ టర్న్ నాట్ హీ విల్ with his sword he hath bent his bow and made it ready. అంటే మనము న్యాయం బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనము పాపం చేసినప్పుడు ఆయన ఎలా అంటే ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను, తన విల్లు ఎక్కిబట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. అంటే మన కొరకు అంటే మనం ఏం పాపం చేస్తే మనం అక్కడ దేవుడిని సన్నిధిలో మనం దేవుడిని జడ్జిమెంట్లో మనం పాస్ అయినా మనకు హ్యాపీగా వెళ్ళిపోతాం. లేకపోతే ఇవన్నీ మనకు ప్రిపేర్ అవుతాయి కదా. ఏమేమంటే అదే వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నట్టు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు ముంట త్రొవి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రొవ్విన గుంటలో తానే
పడిపోయింది. ఇతను ఏం పాపం చేశాడు బాగానే ఉంది, ప్రశాంతంగా ఉన్నాడు. ఈ పాపం చేసేసి అలానే కంటిన్యూ చేస్తున్నాడు. అంటే గుంత తోడుకుంటున్నాడు, తనే గుంత తోడుకుంటాడు. రోజు పాపం చేస్తాడు కదా, గుంత పెద్ద పోతాడు. ఫైనల్ ఏమవుతాడు, వాడే గుంతలో పడిపోతాడు. వాడు తవ్వకుండా గుంతలో వాడే పడిపోతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అనలైజ్ చేసుకున్నాం, మందు తాగేవాడు ఇప్పుడు మనం తాతాడు, మైండ్ మానేవాడు, ఫ్రెండ్స్ అనే పార్టీని ఏదో మంచి అకేషన్ తాతాడు. ఇంకోటి ఉంటాడు, వాడు డిస్టర్బింగ్ క్యారెక్టర్ ఉంటాడు. ఏం చేస్తాడు, వీడికి అలవాటు చేస్తాడు. వీడికి పెట్టి తాగాలని ఇంట్రెస్ట్ లేదు, నేను తాగలరా అని ఏదో అదే మన ఇందాక వాక్యంలో ఒకసారి మనల్ని మనం ప్రేరేపిస్తాడు అనమాట. ఫస్ట్లో మనం చూసిన ప్రాబ్లమ్స్లో మనల్ని ప్రేరేపిస్తాడు, ఈ పని చేయండి, ఇలా తాగమని, ఇలా స్పాయిల్ కమ్మని మనల్ని ప్రేరేపిస్తాడు. మనము వాటికి ఒప్పుకోకూడదు. సో మనము ఎప్పుడైతే తను ఎలా తాగుతున్నాడో ఏమవుతా ఉంటుంది, అప్పుడు తన గుర్తు తొక్కుంటాడు అనమాట. అంటే మన సిద్ధమవుతా ఉంటాడు. ఏమవుతుంది, లివర్ ఎత్తుకుంటుంది, వల్లే కిడ్నీ ఉన్నాయి, కిడ్నీ కూడా ఎత్తుకుంటుంది, రెండు పోతాయి. ఇంకా ఆఖరికి ఏమవుతుంది, ఇంత పెద్దగా అయిపోయింది, పడిపోతుంది. అర్థమైంది? సో అట్లా అర్థమైంది. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నెత్తి మీదనే పడును. అలా సమాప్తం అయిపోతుంది అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, మనము ఒకసారి ప్రకటన గ్రంథంలో చూద్దాం. సరే, ఇలా మనల్ని ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇలా తప్పొచ్చి ఇలా ఏం కాదులే, ఎవరు చూస్తారులే, ఏం కాదు, ఓ చేయగలవు, నేనున్నా నీ వెనకాల అని ఇట్లా మనం ప్రేరేపించుంటారు. కొన్ని మనము వివేకం కలిగి మనం ప్రవర్తించాలి. ప్రియమైన వాళ్ళ యోహాను గారు మరి ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా మనం ఒకసారి ఫస్ట్ 1వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, మన ఆసియా ఖండం వారికి ప్రత్యేకంగా అక్కడ ఉంటున్న 7 సంఘాలకి ఎవరు ఉత్తరములు రాస్తూ మనకి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్నాయి. యెహోవా ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయనది వర్తమాన భూత భవిష్య కాలములలో ఉన్న వాణి నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి మరి ఇలా రాయబడుతున్నది అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడుచున్నాడు. యోహాను గారి ద్వారా ఈ యొక్క బుక్ మొత్తం రాయబడింది. అయితే దేవుడు అంటున్నాడు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును నేనే అని సర్వాధికారము దేవుడకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ మనకు రాస్తున్నప్పుడు 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఎడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. చూడండి, ఇలా ఒక సంఘం వారికి రాస్తూ, ఎఫెసీస్ అనే ఒక సంఘం వారికి రాస్తూ వారిలో ఉంటున్న లోటుపాట్ల గురించి మరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఏమని అంటే, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, ఏమనగా
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును. ఇది మనకి సహజంగా మన సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న యొక్క విషయం ఇది. మనం ఎందుకు తినకూడదని కూడా ఇక్కడ ఉందని. ప్రియమైన వల్ల మనం ఇందాక చూసుకున్నాం లేఖనాలతో ఏంటంటే ఆ విగ్రహాలను మనం పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదని మనం ఇందాక చూసుకున్నాము. అలానే ఇక్కడ చూడండి, మీరు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన విలాప బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. విలాప బోధన అనుసరించువారు ఉన్నాం అని బైబిల్ లేఖనం అనుసరిస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, అలా చేయకూడదని మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నది అన్నమాట. అలానే మనం ఒకసారి మనం 3వ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం ఒకసారి చూసుకున్నాం. ఇది ఇంకొక సంఘం వారికి రాస్తూ వచ్చినారు. ఇది వచ్చేసి సర్దీస్ అనే సంఘం వారు రాస్తున్నారు. వారిలో ఉంటున్న ఈ యొక్క లోటుపాట్ల గురించి వారు మాట్లాడచ్చు. యెహోవా దేవుడు ఇలాగో సెలవిస్తున్నారు. ఇదిగో నేను తలుపునంత నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము వినే తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వాక్యం శ్రేష్ఠ దేవుడు మాట్లాడుచున్న మాట. ఈ మాటలను వింటున్నామంటే ఏమంటున్నాడంటే దేవుడు ఇదిగో నేను తలుపునంతా నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, సర్వ మానవాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎవరైతే అదే మనకి ఇంత దృష్టిలో మనం చూసుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తి కలిగేవాడు ఏం చేస్తాడంట, ఈ యొక్క మాటలు వింటాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడంట, వీటిని త్రోసివేస్తాడంట. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినాను నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము అనే వాక్యం చేస్తుంది. దేవుడు ఒక బిగ్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు సర్వ మానవానికి. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను ఆయనతో భోజనం చేస్తాను, ఆయన నాతో భోజనం చేస్తాడు అని బైబిల్ క్లియర్గా తెలుస్తుంది. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము, ఇద్దరము భోజనం చేస్తాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేను జయం చేసిన మీరు ఊరికే రండి ఊరికే మాట చెప్పలే. జీసస్ క్రైస్ట్ తను ఈ లోకాన్ని జయించినాడు. అలానే నీవు కూడా ఈ యొక్క లోకాన్ని జయించినప్పుడు చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్నా. నేను ఈ లోకంలో జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ఎవరైతే ఈ లోకంలో జయిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకుడిగాని తన హృదయంలోనికి తన ఇంటిలోనికి ఆహ్వానించుకుంటారో వారు కూడా ఆయనతో పాటు మరి
సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము చేయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాన్ని ఇచ్చిందను అంటున్నాడు యేసు. ప్రియమైన వాళ్ళరా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుడుగాక. ఈ మాటలు వింటున్న మీరు యేసుక్రీస్తు ప్రభువారిని మీ యొక్క హృదయంలో మీరు ఆహ్వానించుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో రమ్మని మీరు చెప్పగలిగినట్లయితే, దేవుడు మీ యొక్క హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉంటున్నారు. సోదరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా దేవుని నామమును మీరు నిర్లక్ష్యం పెట్టకుండా ఆయన ప్రేమను, ఆయన నామం మీ యొక్క హృదయంలోకి ఆహ్వానించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు వినగలుగుతుంటున్నారంటే మీరు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు ఏం చేస్తారంట? తృణీకరిస్తారు. బుద్ధి లేని వారు ఏం చేస్తారు? అసలు వీడియో కూడా చూడరు. అంతే కదా, ఇప్పుడు వాక్యం వినపడతారు. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? చూశాడు, నేర్చుకుంటాడు. బుద్ధి లేని వాడు తృణీకరిస్తాడు. అంతే, సింపుల్. ఓకే, ప్రియమైన వాళ్ళ 22వ అధ్యాయం రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం చూసుకుందాం. లాస్ట్ పేజ్లో లాస్ట్ ఇంకా Blessed are they that do his commandments, that they may have right to the tree of life and may enter in through the gates into the city. For without are dogs and sorcerers and whoremongers and murderers and idolaters, and whosoever love and make a lie. వీళ్ళంతా అంటే దీక్షపడేవారు ఎవరంటే, ఒకసారి తెలుగులో చూద్దాం. ఎవరు చదవగలరు? 14 నుంచి 16 వరకు. జీవవృక్షములు హక్కులు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకున్న వారు ధన్యులు. కుక్కలను, మంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడను వెలుపడనందురు. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురను సంతానములకు ప్రసవమైన వేకువ చుక్కవనే ఉన్నాను. చూడండి, జీవ వృక్షమునకు హక్కు గలవారి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉద్దుకున్న వారు ధన్యులు. అంటే మన పాపమును ఒప్పుకున్నవారు, మన పాపములను మనం ఒప్పుకొని వాటిని ఉతికి మనం దేవుడి రక్తంలో కడగబడినప్పుడు మనం ధన్యులము. కుక్కలను, మంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడను వెలుపడనందురు. చూడండి, బైబిల్లో లాస్ట్ చాప్టర్లో ఇంకా లాస్ట్ వర్జన్ ఉంటుంది. ప్రకటన గ్రంథం అంటే ఇంకేంటి, ఇక రాకడ వస్తారు, మనం సిద్ధంగా ఉంటారు. రాకడ వచ్చేసింది. మీకు గట్టిగా మాట్లాడితే రాకడ వచ్చేసింది. లాస్ ఏంజలస్ కాలిపోయింది. మొన్న కొన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగినాయి, వరదలు వచ్చినాయి, స్టాంపేడ్స్ జరిగినాయి, కోవిడ్ వచ్చింది. దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. ప్రేమ సోదరుడు, మనం ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పెట్టవద్దు. ఎవరు బయట ఉండాలంటే వీళ్ళంతా కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడనందురు. నువ్వు వెలుపడనుకుంటున్నావు, లోపల ఉండాలనుకుంటున్నావా? లోపల ఉండాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంతరంలోనికి ఆహ్వానించుకునే సోదరుడు. లేదు, నేను పాపంలోనే జీవిస్తాను, పాపంలోనే ఉంటాను అంటే నీ కొరకు నరకం సిద్ధంగా ఉంది, మండిపోతుంది, ఫుల్ శగమైనది.
హ్యాపీ జర్నీ విత్ సారఫుల్ ఎండింగ్. ప్రియమైన వాళ్ళరా, నిర్లక్ష్యం పడగండి, నిర్లక్ష్యం చేయగండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వివేకం కలిగి ఉండాలి. ఎంత వివేకాన్ని కలిగి ఉండాలంటే మనకి తెలిసిన వాక్యమును మనము మన జీవితంలో అనుభవించుకోవాలి. ఏమేమి చేయొద్దన్నాడు దేవుడు, ఏమేమి చేయాలి మనకి ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు. 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు, ఇంకా ఏం అసలు తిరుగులేదు ఇంకా. కానీ మనం పాటించడానికి మనం ప్రయత్నిస్తాం. సాటన్ కూడా ఒకటి చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఇక్కడ ఏమంటాడు వాక్యం, దేవుడు ఏమంటాడు, నేను ఈ లోకంలో చేయించాను, మీరు కూడా చేయించగలరు అని ఒక దేవుడు ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు. నీకు ఒక ధైర్యం ఇస్తున్నాను. నేను చేయించను, నీవు కూడా చేయించగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీవు ప్రతి పాపను చేయించగలవు, నీవు ఎటువంటి వ్యసనాలను నువ్వు చేయించగలవు, నువ్వు ఎటువంటి ఎంతటి దుర్మార్గ కార్యమైన నువ్వు చేసి ఉన్నా కానీ నువ్వు వాటిని కూడా నువ్వు చేయించగలిగే శక్తిని యేసుక్రీస్తు ప్రభువు ఇస్తాను. నువ్వు అనుకుని వచ్చాము, నేను ఘోరమైన పాపమే, నేను ఎంతమందిని చంపేశాను, ఎంతమంది కాళ్ళు నరికాను, చేతులు నరికాను అనుకోవచ్చేమో, ఎంతోమందిని నేను కిడ్నాప్ చేశాను అనుకోవచ్చేమో, నాకు శిక్ష లేదు. కానీ ఎంతటి ఘోర పాపనైనా ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు సమయం ఉన్నప్పుడే నీ యొక్క సమయాన్ని సద్వినియోగ పరచుకోవద్దు, నిర్లక్ష్యపరచు. దేవుడు నుండి ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఈ మాటలు కనబడుతున్నాయి, లేకపోతే నీకు ఇబ్బంది. ప్రియమైన వాళ్ళ ఎటువంటి పరిస్థితులు కూడా దేవుడిని నిర్లక్ష్యపరచు. దేవుని నామము నువ్వు వ్యర్థంగా ఉచ్చరించవద్దు. అలానే ప్రియమైన వాళ్ళు మనం ఒకసారి యాజ్ ద బిలీవర్స్, దేవుని నమ్మిన వారిగా మనము ఎవరైతే జీసస్ ఈజ్ కమింగ్ సూన్ మనం అందరం చెప్పగలం, ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన కళ్ళ ఎదుట ఎన్నో ఘోరాలు జరుగుతాం. మన భారతదేశంలో ఆడవారికి ఇచ్చే గౌరవం ఎంతో ఉన్నతమైన గౌరవం మనం ఆడవారికి ఇస్తాం. భారత మాత అంటాం, తెలంగాణ తల్లి అంటాం, ఆంధ్ర తల్లి అంటాం, ఆంధ్ర తెలుగు తల్లి, అది కూడా నేను చేసుకున్నాను. ఇట్లా చాలా రెస్పెక్ట్ ఇస్తాం మనం అమ్మాయిలు. అసలుకి అలాంటి మన భారతదేశంలో ఎన్నో జరగని ఆకృత్యాలు జరుగుతుంది. ఆడవారి పట్ల వివక్ష, ఆడవారిని హింసించడం, ఆడవారిని గౌరవించకుండా మాట్లాడే సొసైటీలో మనం ఉంచున్నాం. అది చాలా బాధకరం. దరిద్రమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో మన వల్ల మనం అనుకున్నా పర్లేదు, వేరే దేశం వచ్చి మన భారతదేశం అంటే చాలా బాధేస్తుంది. వేరే దేశం వాళ్ళు వచ్చేసి అసలు ఇంతకుముందు ఎలా ఉందంటే మన ట్రెడిషన్ని వేరే కంట్రీస్ అడాప్ట్ అనమాట. అంటే వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను వారు స్వాగతించి వారి యొక్క సంస్కృతిగా వారు చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు మనం భారతదేశం నుంచి ఏం మాట్లాడుతున్నాం? కొంతమంది ట్రావెలర్స్ ఏమంటారంటే ఇండియా ఇస్ నాట్ సేఫ్ టు ట్రావెల్ అని అంటాం. ఇండియా ఇస్ నాట్ సేఫ్ టు ట్రావెల్. మనం ఎందుకు అలా మన దేశానికి రావాల్సినటువంటి మరి టూరిస్ట్ ప్రివిలేజెస్ మనం ఎందుకు కోల్పోవాలి? అంటే టూరిస్ట్ వస్తే మనకి దేశానికి ఆదాయం వస్తుంది, మన వాళ్ళతో మర్యాద మారంటే మన దేశాన్ని వారు గౌరవిస్తారు. అనేక మంది వస్తారు. మనం వచ్చిన వాళ్ళనే హింసించి వాళ్ళని చేయాలని కార్యక్రమం చేస్తే ఎవరు సార్ మన భారతదేశాన్ని? మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉండిపోతాం. ఎప్పుడు మనము డెవలప్ అవుతాము అంటే మనము ఒకరి దేశాన్ని ఇంకో దేశాన్ని గౌరవించుకున్నాం. నేను ఇది అందరం సామాన్యులమే, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. బట్ మనందరము ఏంటంటే ఒకరిని గౌరవించుకోవాలి. ప్రతి ఒక్క దేశం
పాకిస్తాన్ అని తక్కువగా చూడండి, పాకిస్తాన్, శ్రీలంక అని తక్కువగా చూడండి. వాళ్ళతో డబ్బులున్నా లేకుండా దే ఆర్ హ్యూమన్స్, వాళ్ళు మానవులు. యూ షుడ్ రెస్పెక్ట్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. యూ షుడ్ రెస్పెక్ట్ ఎవరీ హ్యూమన్. నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఏమొస్తుంది? తిరిగి రెస్పెక్ట్ చేస్తావు. సార్ గుడ్ మార్నింగ్, హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అమ్మారా పోరా అంటాడు. చాలేది అంటారు. ఏమన్నా నువ్వు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంట. అది రిఫ్లెక్షన్ అనమాట. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అవతల వ్యక్తి అలానే ప్రవర్తిస్తావు. అంతేగాని మనము గుడ్ మార్నింగ్ అన్నాము వెంటనే బాగేస్తాం. ఏమి గుడ్ మార్నింగ్ అని హ్యాపీగా. చాలా మటుకు మన ఇండియన్స్లో దే ఆర్ ఫిల్డ్ విత్ స్ట్రెస్, వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ వీఆర్ లీడింగ్. మనం రాత్రి పడకుండా కూడా రేపు ఆఫీస్లోకి ఏం చేసుకోవాలి, ఏం చేయాలని మనం ఆలోచిస్తాం. ఈరోజు ఇంకా ఏమి మీటింగ్స్ ఉన్నాయి, ఏమి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, వీటిని ఎలా స్టార్ట్ చేయాలా, ఆ బిల్స్ కట్టాలా, ఏ బిల్స్ కట్టాలా, ఈ హెడ్ఏక్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ హెడ్ఏక్స్ అన్ని పక్క పెట్టేసి మనం పొద్దున్న ఆఫీస్కి పోతామమ్మా. అప్పుడు నాకు ప్రశాంతం పోతామంటే లేదు, మాకా ముందు సీరియస్గా పెట్టినప్పుడు అనుకుంటాం. అదే మనం ఒకసారి యూకే సిటిజన్స్ కానీ యూఎస్ సిటిజన్స్ చూసినాము. వాళ్ళకి ఏమైనా ఉన్నాయి, వాళ్ళకి టైం అనే టైం 9 గంటలు కటామాన లావులు పెట్టేసారి వెళ్ళిపోతారు. మార్నింగ్ ప్రెజెంట్ సార్ హాయ్ గుడ్ మార్నింగ్ లావ్ డే అన్న ప్రెజెంట్. మనం గుడ్ మార్నింగ్ చెప్పే టైం లేదు, మనకి టైం లేదు గుడ్ మార్నింగ్ చెప్పడానికి టైం లేదు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we are brothers, we are fellow brothers, whether you are living in this country or outside the country. We love you, we care for you, we pray for you. We the youth of SPA Church here at last, Revelation 22nd chapter 20 verse and 21 verse. He which testifies these things saith, surely I come quickly. Amen. Even so come, Lord Jesus. The grace of our Lord Jesus Christ be with you all. Amen. Thank you. God bless you. God bless our country. God bless the whole world. Amen. చాలా చక్కటి వార్త అందించడానికి మోషే అన్నకి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఆఫరింగ్స్ కలెక్ట్ చేసుకున్నాం. సిస్టర్స్ మనం అందరం పాట పాడుతూ ఆఫరింగ్స్ కలెక్ట్ చేస్తారు. ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గదర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవనదాయకుడు గతిలేని నన్ను వెతికిన అతి కాంక్షణీయుడాయనే మితిలేని ప్రేమ చూపిన రవి కోటి తేజుడాయనే నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గదర్శకుడు శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను నా
శ్రేష్టమైన మా జీవితాలకు ఉపయోగపడే వాక్యం ద్వారా మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. యవన జీవితము నా ప్రభావం నా తండ్రి మీ కాడు మోయాలి, మీ పరిశుద్ధత కలిగి జీవించాలి కనుక మీ భయము మాకు పవిత్రంగా ఉంటుంది. మీ భయము మమ్మల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది కనుక మీ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుంటాం. మా హృదయమును పలక మీద వాటిని రాసుకుని విన్న వాటిని మర్చిపోకుండా వాటిని నెమరవేస్తూ మా యొక్క యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా ముందుకు తీసుకొని వెళ్ళగలిగి ఆ వాక్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. విన్న బిడ్డలందరినీ దీవించండి. చెప్పిన బిడ్డను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఆ బిడ్డను వాడుకొని శ్రేష్టమైన పద్ధతులను ఈ సాయంకాల సమయమున మాకు వినిపించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మరి ఈ మాట మాకు అందించినటువంటి ప్రభా బిడ్డను దీవించండి, హెచ్చించండి, మోషేనికి ఆశీర్వదించండి ప్రభా. తన యొక్క జీవితంలో ఇంకా మన తండ్రి ప్రభా ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సహాయం దయచండి. ఇంకను అనేకమైన చోట్ల ఆ బిడ్డ వెళ్ళి మీ యొక్క వర్తమానము, మీ యొక్క మాటలను తెలియజేసే విధంగా మీరు వాడుకోవాల్సిన బయటకు తండ్రి. విన్న వారిని కూడా ఇంకా మేము అందరం సరి చేసుకునే భాగ్యం దయచేయండి. ఎక్కడైనా పడిపోతున్నామేమో మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం దయచేస్తున్నాం తండ్రి. ఉన్న మాటలను భద్రం చేసుకొని వారమంతా నెంబర్ వేస్తూ వారమంతా ఈ ప్రభా అన్న తండ్రి మీ యొక్క అడుగు చాడల్లో వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని నడవగలిగే భాగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభా మరి పాటల్లో మంచి మ్యూజిక్ని అందించిన అవినాష్ని, విలియమ్స్ని, స్కాట్ని, డేవిడ్ని తను దీవించండి. వారి జీవితాల్లో ఏమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ వెలితి గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ వెలితిని మీరు సరిచేయాల్సిందిగా అడుగుతూ ఇక్కడ మోకరించి ప్రభా అని వెలిగెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి హృదయంలో ఉన్న భారాన్ని స్పష్టంగా చూడగలిగిన దేవా మీకు వందనాలు. హృదయాంతరంగంలో పరిశోధించగలిగిన దేవా వారి ప్రార్థన దేని నిమిత్తం ఎందుకు నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ భారం బట్టి ప్రార్థన చేస్తున్నారో, ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నారో సమస్తము తెలుసు కనుక బిడ్డలందరికీ సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని సమయానుకూలంగా దయచేసి వేడుకుంటూ యవన విభాగం ఇంకనూ అతని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళడానికి మేము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో పరిశుద్ధాత్మదేవ మాతో ఉండి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించాల్సిన వేడుకుంటూ తండ్రి. ఆ యూట్యూబ్ ఛానల్ మేము ఓపెన్ చేసి అనేకులను రీచ్ కావాలని, నశించిపోతున్న యవ్వన బిడ్డల్ని మేము వారిని చేరుకునే ప్రయత్నం చేస్తుండగా మేము అనేకుల్ని రీచ్ కావడానికి సహాయం దయచండి. ఈ వర్తమానాలు అనంతరం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నప్పుడు అనేకులు విని అందులో ఉన్న మర్మాలను గ్రహించి పరిశుద్ధాత్మదేవ విచ్చినప్పుడు వారందరినీ తాకి వారి జీవితాలకు మార్పును, వారి జీవితాలు అనంతరం పరిశుద్ధంగాను మీ యొక్క అడుగు ఛానల్లో రాకడకు సిద్ధపడే విధంగా మార్చమని అడుగుతూ అనంతరం యూట్యూబ్ ఛానల్ని అన్నింటినీ దీవించమని, ఇంకా అనంతరం యవ్వన బిడ్డలు ఎంతోమంది ఈ లైఫ్ అనే ఈ యొక్క జీవితం అనే ఈ వీటిలో నడుస్తున్నప్పుడు అనేకమైన స్ట్రెస్ వల్ల, ఉద్యోగాలు లేక, చదవలేక అనేక మంది చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే అటువంటి తరంలోనికి మేము వచ్చేసాము. కుటుంబ సమస్యలతో నాన్న తండ్రి ప్రభా భార్యాభర్తలు చంపుకునే తరానికి వచ్చాము, తల్లిదండ్రులను చంపే తరంలోనికి వచ్చేసాము కనుక ఈ తరాల్లో నాన్న తండ్రి మీరు ఏర్పరచుకున్న తరముగా మేము ఉండి అనేకులకు నాన్న తండ్రి ఆ శాంతి వర్తమానాన్ని అందించగలిగే భాగ్యం దయచేయండి. అంతటి వీఆర్ చోజన్ జనరేషన్ లార్డ్. మేము ఈ తరంలో ఏర్పరచబడిన వారముగా అన్నది ఎవరైతే ఇటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో జీవిస్తున్నారో వారందరికీ సత్యాన్ని బోధిస్తూ ఇదిగో శాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు అని చెప్పగలిగే తరముగా, అటువంటి ఏర్పరచబడిన జనాంగముగా మమ్మల్ని సిద్ధపరచమని, అలా రూపించమని, అలా మమ్మల్ని తయారు చేయమని అడుగుతూ ఇక్కడ మోకరించి ప్రతి ఒక్క బిడ్డ అనే తండ్రి వర్తమానంలో చెప్పే విధంగా, ఆరాధన చేసే విధంగా, పాటలు పాడేదానికి ప్రభా ముందుకు రావడానికి సహాయం తెచ్చండి. వారు కూడా ఇక్కడ మోకరించి ప్రతి ఒక్కరు పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, ఆరాధన చేయాలి ప్రభా. ఇంకా అనేకులు తను నశించిపోతున్న వారిని వద్దకు మేము వెళ్ళడానికి సహాయం తెచ్చండి. యవన విభాగాన్ని దీవించమని,
మా సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అలజడులు నడతలు, అనేకమైనటువంటి విపరీత ధోరణులన్నింటినీ తీసివేసి మా సంఘానికి కావాల్సిన శాంతి సమాధానం దయచేయమని, మా సంఘ కాపులను దీవించమని, సంఘ పెద్దలకు కావాల్సినటువంటి పరిశుద్ధతను దయచేయమని, మా యవ్వన విభాగం చుట్టూ మీరే కలిసిగా ఉండి కాచి కాపాడమని, తిరిగి కలుసుకొని పర్యంతం వరకు మీ యొక్క పరిశుద్ధతలో, మీ యొక్క ఆత్మ యొక్క నడిపింపులో ఉండడానికి సహాయం దయచేయమని, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం మాకు దయచేయము, మేడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన నుంచి కాదుష్టిని తప్పించము, రాజ్యము శక్తి నిరంతరము నీవేనా తండ్రి. యూదా రాసిన పత్రిక 24-25 ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 24-25 వచనాలు చదువుకొని వెళ్తాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్.